హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ పీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోవా ట్రిప్. మేము ఇయర్ జాన్లోనే గోవాకు వెళ్ళాము. థ్యాంక్ గాడ్ జాన్లో వెళ్ళాము, లేకపోతే ఈ ఇయర్లో ఇంకా లాక్డౌన్ వల్ల అసలు వెళ్ళడం అయ్యేది కాదు. సో నేను ఇప్పుడు ఎవరైతే ఫ్యూచర్లో గోవాకు వెళ్ళాలని ప్లాన్ చేస్తారో వాళ్ళ కోసం ఫుల్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. లైక్ ట్రావెలింగ్ కాస్ట్ అండ్ ఫుడ్కి ఎంత అయింది అండ్ హోటల్స్ అండ్ యాక్టివిటీస్, ఈ మొత్తం డీటెయిల్స్ నేను ఇస్తాను. అండ్ ఆల్సో నా పిక్చర్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను అండ్ కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి, గోవానే కాదు ఏ ప్లేస్కి వెళ్ళినా మీరు ఫస్ట్ అక్కడ వెదర్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ అది సీజన్ ఎప్పుడు ఆ ప్లేస్ విజిట్ చేయడానికి అన్నది చూసుకోవాలి. అదే ఒకవేళ అన్సీజన్లో వెళ్ళారనుకోండి, మీరు మేబీ అంతా ఎంజాయ్ చేయలేరు. ఆ వెదర్ అవన్నీ, ఇంకా టూరిస్ట్ కూడా ఎక్కువ ఉండరు, ఆ షాపింగ్ అదంతా ఎక్కువ ఉండదు. సో సీజన్లో వెళ్తే బెటర్. అండ్ సీజన్లో వెళ్తే కంపల్సరీ హోటల్ బుకింగ్స్ ఆన్లైన్లో చేసుకోవాలి. అదే ఒకవేళ అన్సీజన్లో వెళ్ళారనుకోండి, ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బుకింగ్ అయితే బెటర్. అంటే డైరెక్ట్గా హోటల్లో వెళ్ళి బుక్ చేయడం, ఎందుకంటే అప్పుడు టూరిస్ట్ ఎక్కువ ఉండరు కాబట్టి ఆఫ్లైన్ బుకింగ్ అయితే తక్కువలో ఉంటుంది అనమాట ప్రైసెస్. అదే ఆన్లైన్ అయితే సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, గోవా అంటే కంపల్సరీ ఫ్రెండ్స్తోనే వెళ్ళాలి. అదే ఓన్లీ కపుల్ వెళ్ళారనుకోండి పెద్దగా ఎంజాయ్ చేయరు, జస్ట్ అక్కడ ఉన్న ప్లేసెస్ చూసేసి వచ్చేస్తారు. అదే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరు అన్ని వాటర్ స్పోర్ట్స్ అవన్నీ పార్టిసిపేట్ చేస్తారు. మేమైతే 4 కపుల్స్ ప్లస్ 2 వాళ్ళ కజిన్స్ కలిసి వెళ్ళాము. సో వీ హ్యాడ్ గ్రేట్ ఫన్. అండ్ మేము 5 days ప్లస్ 4 nights ఉన్నాము. అన్ని డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నాను. ఓకే, ఫస్ట్ మేము కర్ణాటక వెళ్ళాము. అంటే గోవాకి దగ్గరలో ఉన్న కర్ణాటకలో సమ్ టెంపుల్స్. అవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి గోకర్ణ టెంపుల్, అది శివుని టెంపుల్. అండ్ దెన్ అక్కడే ఒక వినాయకుని టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళాము. ఈ గోకర్ణ దగ్గర ఏంటంటే చాలా ఫారినర్స్ ఉంటారు, బట్ వాళ్ళు టెంపుల్లోకి అలౌడ్ కాదు. ఆ తర్వాత ముద్దేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. ఇది చాలా పెద్ద టెంపుల్, మీరు చూసే ఉంటారు. ఒక పెద్ద శివుని స్టాచ్యూ ఉంటుంది, సముద్రం పక్కనే ఉంటుంది స్టాచ్యూ. సమ్ వాల్ పేపర్స్లో అలా ఉంటాయి ఈ పిక్చర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 2 temples 3 temples అయిపోయాక నెక్స్ట్ డే మేము దండేలి రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాము. అదంతా ఒక రోజు పట్టింది అక్కడ. ఆ తర్వాత గోవాలో చాలా వాటర్ స్పోర్ట్స్ చేసాము, అండ్ స్కూబా డైవింగ్, అండ్ దెన్ అగోడా ఫోర్ట్. ఇవన్నీ మీకు డీటెయిల్గా నేను చెప్తుంటాను, మీరు నా పిక్చర్స్ అండ్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఓకే, ఐల్ సీ యూ అగైన్, బాయ్. మేము బై రోడ్ వెళ్ళాము, ఎందుకంటే అది సడన్ ప్లాన్ అనమాట. జస్ట్ 1 week బిఫోరే అనుకుని స్టార్ట్ అయ్యాము. ఇది విభూది వాటర్ ఫాల్స్. ఇది అడవిలోంచి నడిచి వెళ్ళాలన్నమాట. చాలా లాంగ్ డిస్టెన్స్ నడవడం అయితే. మొత్తం కొండలు అంతా రాళ్ళు రాళ్ళు ఉంటుంది. పెద్దవాళ్ళకైతే చాలా కష్టం. ఇది విభూతి వాటర్ ఫాల్స్. చుట్టూ అంతా కొండలు అలా ఉంటుందన్నమాట. చాలా డార్క్‌గా ఉంటుంది వాటర్. అండ్ అందులో చిన్న చిన్న చేపలుంటాయి, అవి మనకు తగులుతాయి కూడా. సో దీనికొక స్టోరీ కూడా ఉంది. ఏంటంటే, ఇది భస్మాసుర యాషెస్ నుంచి ఫార్మ్ అయిందని. అంటే భస్మాసురుని కాల్చినప్పుడు ఇలా వాటర్ ఫాల్ అది పడి, విభూది పడి ఇలా విభూది వాటర్ ఫాల్‌లా ఫార్మ్ అయింది అనేసి. చుట్టూ అంతా లైమ్ స్టోన్ ఉంటుంది. ఇది 1 hour గోకర్ణ నుంచి ముందే. సో ఫస్ట్ మేము ఇది చూసుకుని తర్వాత గోకర్ణకెళ్ళాము. ఇది మేము గోకర్ణలో స్టే చేసిన ప్లేస్. కరుణాలయ హాలిడే హోమ్స్. 1700 పడింది. ఇది మాకు చాలా తక్కువకొచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్‌లా ఉన్నాయి, అండ్ చుట్టూ చెట్లు చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మహాగణపతి టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. అండ్ ఇందులో షర్ట్ తీసేసి వెళ్ళాలి బాయ్స్ అయితే. నెక్స్ట్ ఇది మురుదేశ్వర్ టెంపుల్. ఇది గోకర్ణ నుంచి 1.5 hour జర్నీ. చాలా పెద్ద టెంపుల్ ఇది. అండ్ చుట్టూ అన్ని స్టాచ్యూస్ ఉంటాయి చాలా. అండ్ మెయిన్ టెంపుల్స్ ఒక స్టోరీ కూడా ఉంటుంది, ఒక మ్యూజియంలా ఉందన్నమాట. ఆ మ్యూజియంకి ఒక 10 రూపీస్ ఏమో టికెట్. ఇదేంటంటే గోకర్ణలో శివుడి లింగం అలా ఉంటుంది. దీన్ని రాజగోపురం అంటారు. ఇదేంటంటే లిఫ్ట్ కూడా ఉంటుంది పైకెళ్ళడానికి. 7:30కే క్లోజ్ అంట. మేము ఆ తర్వాత వెళ్ళామన్నమాట. సో మేము ఎక్కలేము అది. ఇది మ్యూజియం. ఇక్కడ ఫుల్ స్టోరీ చెప్తారు వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో.
అదేంటంటే కన్నడలో ఉందనమాట ఆ స్టోరీ. సో, మాకర్థం అవ్వలేదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ స్టోరీయే అది. ఎందుకంటే మహాగణపతి టెంపుల్‌లో వినాయకుడు ఎలా ఉన్నాడో, ఆ వినాయకుడు స్టోరీ ఇక్కడుందనమాట. ఏంటంటే తల మీద కొడితే ఇలా నెక్ కనపడకుండా విగ్రహం అలా తయారైందనమాట. నించునుంటది వినాయకుడి విగ్రహం. నేను ఆ ఐడల్ కూడా కొన్నాను. ఇత్తడిది. ఇక్కడ చూడండి, ఈ చిన్న బాబుని తల మీద కొడితే వినాయకుడు అలా షార్ట్‌గా అయిపోతాడనమాట. ఇక్కడ అన్ని టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్ అన్నీ అక్కడ ఏవేవున్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదొచ్చేసి మురుదేశ్వర్. సజ్జనేశ్వర్, ఇంకా గోకర్ణ అలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. దారేశ్వర్. తర్వాత ఇదొచ్చేసి బీచ్. ఇదేంటంటే అశ్వం బీచ్. రొకోకో అశ్వం అనే హోటల్‌లో మేము స్టే చేసాము. దాని కాస్ట్ 3800. ఊరికే ఇంకా చాలా ఫోటోస్ దిగాము మార్నింగ్ వెళ్ళి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ అయితే చాలా బావుంది. జస్ట్ బీచ్ కనబడుతూ ఉంటది. అక్కడే బీచ్‌లోనే ఉందది ప్లేస్. అంటే హోటల్ బీచ్‌లోనే ఉంది. సో, ఇక్కడేమో యోగా చేస్తున్నారు ఫారినర్స్ అందరూ. మేము ఉన్నంత సేపు వాళ్ళు యోగా చేస్తూనే ఉన్నారు. 2 హార్స్ అలా. ఇదే ఆ బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్. అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా! అవన్నీ చాలా ఏంటో డేంజరస్‌గా ఉన్నాయి. అంత లైక్ హోల్స్ ఉన్నాయి ఆ స్టోన్స్‌లో. ఇది బాగా బీచ్. ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్. జెట్ స్కీ రైడ్ ఇది. ఇప్పుడు నేను ఇక్కడ సౌండ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇదొచ్చేసి ట్యూబ్. ఇవేంటంటే మొత్తం 5 రైడ్స్ అనమాట. పారాసైలింగ్ ఇది. పారాసైలింగ్ అండ్ ఇందాకటిది జెట్ స్కీ రైడ్. నెక్స్ట్ బనానా అని ఉంటుంది. అది లేదు. వీడియోస్‌లో, ఫోటోస్‌లో లేదు. అదేంటంటే ఒక బనానాలా ఉంటుంది. దాని మీద కూర్చోవాలి. అది వాడు మధ్యలోకి తీసుకొనెళ్ళి అందులో పడేస్తాడు వాటర్‌లో. ఆ తర్వాత ట్యూబ్ ఇందాకొచ్చింది కదా! ట్యూబ్. ఆ ట్యూబ్‌లో కూర్చోపెట్టి స్పీడ్ బోట్ లాక్కొనెళ్తుంది. మొత్తం వాటర్ అంతా ఫేస్ మీద పడుతుందప్పుడు. ఇవన్నీ కాస్ట్ ఎంత అంటే ఈ 5కి అంటే స్పీడ్ బోట్ రైడ్ కూడా ఇంక్లూడ్ అయ్యి 1400 ఇది. ప్లస్ ఒకవేళ ఎవరైనా డిప్ చేయాలనుకుంటే అంటే ఈ పారాసైలింగ్ టైంలో డిప్ చేస్తే 400 ఎక్స్‌ట్రా. సో, ఇది నెక్స్ట్ స్టే ఏంటంటే వైట్ స్క్వేర్ నిర్వాణ విల్లాస్. 2500 పడింది పర్ కపుల్. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చాలా బావుంది. అండ్ దెన్ దీని తర్వాత మేము ఒక చర్చ్‌కెళ్ళాము పంజిమ్‌లో. చర్చ్ పేరేంటంటే మ్యారీ ఇమాక్యులేట్ చర్చ్. ఇదే అది. మేము క్యాసినోకి వెళ్ళలేదు అనుకున్నాం కానీ మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. ఇదేంటంటే క్రూజ్ అనమాట. అందులో క్యాసినో ఉంటుంది. నెక్స్ట్ ఇది స్కూబా డైవింగ్‌కి. ఇదొక బోట్‌లో తీసుకెళ్లారు సముద్రంలోకి.
ఈ దారిలో ఏంటంటే మనకి అగోడా ఫోర్ట్ కొండ ఉంది కదా! దానిపైన అగోడా ఫోర్ట్, లైట్ హౌస్, ఇంకా అండర్‌గ్రౌండ్ జైల్ అవన్నీ ఒకే చోట అవన్నీ చూపిస్తారు. అవున్నాయనేసి. ఆ అండర్‌గ్రౌండ్ జైల్ ఇప్పుడు యూజ్ చేయట్లేరు. ఇప్పుడు ఇది వెళ్ళే అప్పుడు నార్మల్‌గానే అనిపించింది కానీ, రిటర్న్‌లో మాత్రం చాలా అసలు వాటర్ ఫ్లో ఎక్కువుందనమాట. మూవ్‌మెంట్ ఎక్కువుంది. సో, దానివల్ల చాలా భయంగా అనిపించింది. అంటే ఎక్కడో అందులో మునిగిపోతున్న ఫీలింగొచ్చిందనమాట. అది చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటే. ఇది స్కూబా డైవింగ్ దగ్గర. సో, వెయిట్ చేస్తున్న వాళ్ళు కావాలంటే వెళ్లి స్విమ్ చేయొచ్చని చెప్పారు. సో, అందరూ అందులోకి దిగారు. దీని కాస్టొచ్చేసి స్కూబా డైవింగ్‌ది 2000. వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు అండ్ లంచ్ అండ్ దెన్ డ్రింక్స్. అవైతే అస్సలు బాలేవు. ఫుడ్ అసలు బాలేదు. తర్వాత ఇది స్కూబా డైవింగ్‌లో వాళ్ళు అలా నంబరింగ్ ఇస్తారనమాట. ఎందుకంటే మనకి మన ఫేస్ తెలీదు కదా వాళ్ళకి ఇంకా వాటర్‌లో అవన్నీ పెట్టేసరికి. సో, అందుకని మనం గుర్తుపట్టి మళ్ళీ మనకి మన వీడియో ఇవ్వాలి కదా! వీడియో షూట్ చేసింది. సో, ఇంక్లూడింగ్ వీడియో మనకి 2000 పడుతుంది పర్ పర్సన్. ఇదైతే నేను ఇంకొకసారి ఎప్పుడు చెయ్యనని అనుకుంటున్నాను. జస్ట్ ఈ వీడియో చూసుకుంటాను ఫర్ లైఫ్ లాంగ్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా చాలు అన్నట్టు అనిపించిందనమాట వెళ్ళాక లోపలికి. చాలు ఇంకా వెళ్ళిపోదాం. అది బ్రెడ్ వేస్తూ ఉంటారు చేపలకి. ఎందుకంటే అవి మన దగ్గరికి రావాలని. వాళ్ళొక సింబల్స్ చెప్తారనమాట. మనకేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇలా చెప్పండి అనేసి. నాకేమో అది మన బ్రీతింగ్ ఓన్లీ నోట్ నుంచే తీసుకోవాలనమాట. సో, అది కష్టంగా అనిపిస్తది. అదేమో నోట్లోంచి నాకు ఊడిపోతుంది. సో, ఇంక నాకు ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే ఆయన సెట్ చేస్తూ ఉన్నారు. ఇంక చాలు వెళ్ళిపోదాం అన్నట్టు ఉండింది నాకైతే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కానీ ఈ వీడియోస్ చూసుకోవడం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. నేను ఇవన్నీ చేశాను అనేసి. నెక్స్ట్ ఇదొచ్చేసి అగోడా ఫోర్ట్. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫోర్ట్. నాకు ఇలాంటి ఫోర్ట్స్, అలాంటి ఓల్డ్ స్ట్రక్చర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా! ఇదేంటంటే 17థ్ సెంచరీ పోర్చుగీస్ ఫోర్ట్. కండోలిం అనే ఏరియాలో ఉంది. ఇక్కడే లైట్ హౌస్ కూడా ఉంది. ఇదే లైట్ హౌస్. అండ్ ఇది సమ్ వార్ టైమ్‌లోవేవో పిక్చర్స్ అలా ఉన్నాయి. సన్‌లైట్ చాలా బావుందక్కడ. అంటే మొత్తం అంతా బ్రైట్‌గా సన్నీ ఫీలింగొచ్చిందనమాట. చాలా పిక్చర్స్ తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇది సముద్రంకి ఆనుకొని ఉంటుంది. ఇందాక సముద్రంలోని చూపిచ్చారు కదా! ఈ ప్లేస్. సో, మేము ఇదేంటంటే స్ట్రక్చర్ అనమాట ఫోర్ట్‌ది. ఈ వ్యూ చాలా బావుందిక్కడ. సో, నెక్స్ట్ బీచ్‌కొచ్చేసి ఇక్కడ ఒక బీచ్ స్టేలో ఉన్నాము. అదేంటంటే బీచ్ స్టే 2000 రూపీస్ అది. పర్ కపుల్ లైక్ పర్ రూమ్. ఇంకా ఆ రోజు ఫుల్ వీడియోస్ ఈవినింగ్ చాలా బావుండింది సన్‌సెట్ టైమ్‌లో. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. మార్నింగే ఇంకా రెడీ అయ్యి బీచ్‌కెళ్ళిపోయాము. ఆ తర్వాత దూద్‌సాగర్ ఇది లాస్ట్ డే. చాలా బావుండింది ప్లేస్. అంటే ఆ వెళ్ళే దారి అంతా మొత్తం అడవిలోంచి కదా! చాలా వైల్డ్‌గా ఉండింది. ఇది దూద్‌సాగర్. నెక్స్ట్ ఆడియో ఇంక్లూడ్ చేస్తాను. బయటకు పెట్టిందా ఇక్కడొచ్చేసి వాళ్ళ వెహికల్సే ఇస్తారనమాట వాళ్ళు. ఎందుకంటే మన వెహికల్స్ అంటే మళ్ళీ ఆగిపోతే చాలా ప్రాబ్లమ్. అక్కడ మొత్తం అంతా స్టోన్స్ ఇంకా మొత్తం కుదిపేసింది ఆ జీప్ అంతా. అది ఇంకా చాలా స్ట్రాంగ్ వెహికల్ అది. అండ్ వాళ్ళే డ్రైవ్ చేయగలరు గూడా ఆ రోడ్‌లో.
సో మన వెహికల్స్ అలో చేయరు. ఆ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 500 అండ్ ప్లస్ సేఫ్టీ జాకెట్, హెల్మెట్ అవి ఇస్తారు. సో దానికో ₹50. సో 550. చాలా మంచిగా అనిపించింది. వాటర్ మధ్యలో ఒక 3 టైమ్స్ ఏమో అనుకుంటా అలా వచ్చింది. ఇది కొంకన్ రైల్వేస్. ఈ వీడియో కూడా ఇంక్లూడ్ చేశాను. కరెక్ట్ మేమున్నప్పుడే అక్కడ రైల్ వెళ్ళిందనమాట ట్రైను. ఇది దూద్‌సాగర్ ఫాల్స్. చాలా వైట్‌గా ప్యూర్‌గా ఉంది. ఇందులో కూడా చాలా పెద్ద పెద్ద చేపలున్నాయి ఇందులో అయితే. విభూది వాటర్ ఫాల్స్‌లో ఏమో చాలా చిన్నగున్నాయి. ఇందులో చాలా పెద్దగున్నాయి. నేనైతే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను. అందుకని ఇంకా అందులోకి దిగలేదు కూడా. జస్ట్ అలా కూర్చొని చూసాను ఉన్నంత సేపు. ఒక 1 హార్ టైమ్ ఇస్తారు మనకక్కడ ఉండడానికి. మళ్ళీ జీప్‌లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది దండేలి రివర్ రాఫ్టింగ్. యాక్చువల్లీ ముందే పెట్టాల్సింది నేను ఇక్కడ పెట్టాను. ఎందుకంటే చాలా పెద్ద వీడియో. మాకేంటంటే 2 హార్స్ అని చెప్పారు ముందు. సో 2 హార్స్ ఎందుకు అంత టైం ఎందుకులే ఏం చేస్తాం అనిపించింది. కానీ అందులోకి వెళ్ళాకైతే అసలు బయటకు రావాలనిపించలేదు. సో అలా వెళ్తూ ఉన్నాం అనమాట. రాఫ్టింగ్ చాలా బాగుండింది. ప్లేస్ చాలా అసలు ఎంత అందంగా ఉందో నాకు ఇప్పటివరకు నేను ఎప్పుడూ అంత మంచి లైక్ నేచర్‌లో అంత మంచి ప్లేస్ చూడలేదేమో అనిపించింది. మధ్యలో వెళ్తే ఏంటంటే అన్నీ స్టోన్స్ ఇంకా చెట్లు అలా ఉంటాయి. పెద్ద పెద్ద ఒక డిఫరెంట్ బ్యాంబూ టైప్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు వెనకాల ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు. మనకు చెప్తూ ఉంటారనమాట. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇంకా జంప్ చేయండి లోపలికి. ఇంకా మళ్ళీ బయట కూర్చోండి అలా. చాలా స్ట్రెయిన్ అయితే అయిపోయాము. ఒక 2 హార్స్ అదే పనిగా చేస్తూ ఉండాలి కదా! నెక్స్ట్ దీని డీటెయిల్స్ వచ్చేసి 1400 పర్ పర్సన్. కానీ మళ్ళీ క్యాబ్ ఇదేంటంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న ప్లేస్ నుంచి మనకి రివర్ దగ్గర తీసుకెళ్తారనమాట. దానికి 850 అందరికి కలిపి క్యాబ్. మళ్ళీ మనము ఈ రివర్‌లోంచి బయటకొచ్చేది ఇంకో ప్లేస్. సో ఆ ప్లేస్‌కి మళ్ళీ క్యాబ్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ రిజిస్టర్ చేసుకున్న ప్లేస్‌కి తీసుకెళ్తుందనమాట. సో క్యాబ్ 850 అండ్ వాళ్ళు షూట్ చేస్తున్నారు కదా! వాళ్ళకి లైక్ కెమెరా పెట్టుకొని ఉంటారు తల మీద. సో దానికి ₹1500. సో అందరం కలిసి మేము షేర్ చేసుకున్నాము. వాళ్ళు మనకి మెమరీ కార్డ్ ఇచ్చేసారనమాట మాకు. అండ్ ఇది దండేలి టు గోవా 2.5 హార్స్. సో మేము ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ. మధ్యాహ్నం వెళ్తే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాము. ఆ తర్వాత గోవాకెళ్ళాము. అండ్ బెస్ట్ టిప్ ఒకటి చెప్తాను. అంటే ఈ ప్రాబ్లమ్ మేము ఫేస్ చేసాము అందుకని చెప్తున్నాను. ఏంటంటే మీరు ఇలా బై రోడ్ వెళ్తే ఎక్కడికైనా కంపల్సరీ డైరెక్షన్స్ ముందే సేవ్ చేసుకొని పెట్టుకోండి. లేదా అదే ఆఫ్‌లైన్‌లో పెట్టుకోండి డైరెక్షన్స్. లేదా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా. మధ్యలో సిగ్నల్ పోయింది. మాకైతే చాలా భయమేసింది. ఏంటంటే చీకటి, లైట్స్ లేవు, అసలు మనుషులు లేరు, ఇంకే వెహికల్స్ కనపడట్లేవు. ఓన్లీ మావి 2 వెహికల్స్ కానీ ఒకరు ముందు వెళ్ళిపోయారు. మేము వెనకుండిపోయాము. చాలా భయంగా అనిపించింది. డైరెక్షన్స్ లాస్ట్ అనేసి వస్తుంది సిగ్నల్ ఏమో. సో కొంతసేపు అయితే కామ్ అయిపోయాము. ఎటు వెళ్తున్నాం ఏంటి అని. ఆ తర్వాత మళ్ళీ ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఆగండి అని చెప్పి ఇంకా కలిసి వెళ్ళాము. ఆ సిగ్నల్ ఏంటంటే వస్తూ పోతూ ఉందన్నమాట. సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ముందే డైరెక్షన్స్ సేవ్ చేసుకుని పెట్టుకోండి. చాలా కూల్‌గా ఉండింది. అంటే మొత్తం వాటర్ పడుతూ ఉంటది కదా! మధ్యలో మన మీద కూడా. చాలా బాగుండింది ఎక్స్‌పీరియన్స్ అయితే. నేను మళ్ళీ ఒకసారి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. అలా ఉంది ఇదైతే. ఆ స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్ అయితే ఇంకా చాలులే అనిపించింది. ఓకే. మొత్తంగా మాకైతే ఫుడ్ నెక్స్ట్ 3,000-5,000 అలా అవుతుంది పర్ కపుల్. అండ్ కార్ ఎక్స్‌పెన్సెస్ వచ్చి 10,000 పర్ కపుల్. సో మొత్తం కలిపి 35,000 అయింది. ఎక్స్‌క్లూడింగ్ షాపింగ్. షాపింగ్ ఏంటంటే నేను పెద్దగా అయితే ఏం చేయలేదు. జస్ట్ ఒక గణేష్ ఐడల్ చెప్పాను కదా! అదొక 300 ఏమో పడింది ఇత్తడిది.
ఆ తర్వాత సమ్ డెకరేటింగ్ లైట్ హోల్డర్స్ తీసుకున్నాను. అవి నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హలో, ఐమ్ బ్యాక్. ఎలా ఉన్నాయి పిక్చర్స్ అండ్ వీడియోస్? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా ప్లేస్ గురించి డౌట్ ఉంది అంటే నాకు కమెంట్ చేయండి, ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. ఓకే, అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, subscribe to my channel. Okay, and until my next video, I'm wishing you so much of love and peace. Bye bye, take care.